దుర్గమ్మ ఎలా జన్మించిందో మీకు తెలుసా? సత్యయుగంలో పాతాళ లోకాన్ని రంబు మరియు కరంబ్ అనే ఇద్దరు అన్నదమ్ములు పాలించేవాళ్ళు. వారి ఇద్దరికి ఎన్నేళ్లైనను సంతానం అస్సలు కలగకపోవడంతో ఇద్దరు దేవుళ్ళకి తపస్సు చేద్దాము అని రంబు అడవిలో తపస్సు చేస్తుంటే కరంబు నదిలో తపస్సు చేస్తూ ఉంటాడు. అలా వారు ఇద్దరు రోజులు కాదు, నెలలు కాదు, వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు. ఇంద్రుడు ఈ విషయం తెలుసుకుని వీళ్ళకి వరాలు ఇస్తే ఇంద్రలోకానికి కూడా ముప్పు వస్తుంది అని ఇంద్రుడు ఒక ముసలిలాగా మారిపోయి కరంబు ధ్యానం చేస్తున్న నదిలోకి దిగి అతన్ని క్రూరంగా చంపేస్తాడు. దాంతో రంబుకి కోపం వచ్చి అగ్ని దేవుడిని మెప్పించి దేవుళ్ళని కూడా వణికించే సంతానం నాకు కావాలి అని వరం కోరుకుంటాడు. అలా ఈ రంబు మహిషి అనే ఒక రాక్షసిని వివాహం చేసుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఒక రోజు వారిద్దరూ అడవి మార్గంలో వెళుతుండగా వారిపైన రాక్షసులు దాడి చేయగా రంబు మహిషిని కాపాడుతూ చనిపోతాడు.